హలో అండి అందరికీ. నేను మీ సంధ్య. తాండాలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సండే రోజు వ్లాగేనండి. అంటే ఈరోజే మార్నింగ్ నుంచి షూట్ చేసింది. ఈరోజైతే సండే కదండి. పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చారనమాట. వాళ్ళకి గుడికి మార్నింగ్ ఫ్రీగా ఉంటుందనేసి, అంటే ఈ మధ్య అస్సలు వాళ్ళు గుడికి వెళ్ళడం లేదండి. అందుకైతే ఇంకా ఈరోజు సండే అయినా సరే ఇంకా గుడికైతే వెళ్ళేసి వచ్చారనమాట ముగ్గురు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేనైతే వాళ్ళ కోసం సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే చేశాను. ఇది కావాలంటే ఈరోజు ఈవినింగ్ షార్ట్లో పెడతానండి, అక్కడ చూసేయండి. నా బర్త్ స్టోరీలో పెడతాను, క్లియర్గా రాసి పెడతాను అనమాట. కంపల్సరీ చూసేయండి, కంపల్సరీ బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మా ఉదయ్కి చాలా నచ్చింది అనమాట. వాడి కోసమే చేసింది అయితే. ఉదయ్ ఏదైనా చేస్తే ఇష్టంగా తింటాడండి సండే పూట అనేసి ఇంకా ఈరోజు స్వీట్ అయితే చేశాను అనమాట. వాళ్ళు గుడికి వచ్చేసేసరికి అందులోనూ వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. మా హస్బెండ్ కూడా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు టెంకాయ కొట్టడానికి వెళ్ళింటే అందులో పువ్వు వచ్చిందనమాట. ఏదైనా పాజిటివే కదండి, ప్రతి దాంట్లో మనం పాజిటివే చూసుకోవాలన్నమాట. అది కూడా పాజిటివే కదా, అది కూడా ఒక చిన్న హ్యాపీనే కదా. హ్యాపీ అనిపిస్తే స్వీట్ చేసుకోవాల్సిందే కాబట్టి ఇంకా స్వీట్ అయితే చేసేసుకున్నాను. సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే వాళ్ళు వచ్చేలోగా చేశానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఉదయ్ అయితే వచ్చినప్పటి నుంచి చూపిస్తున్నాడు అనమాట టెంకాయ ఎలా కొట్టారు అనేసి. ఇంకా ఇక్కడ ఇష్టంగా అయితే తింటున్నానండి. ఇంకా ఇక్కడ మా గీత కూడా కూర్చొని తింటూ ఉంది. హలో అండి అందరికీ. ఈరోజు అయితే సండే అయితే ఈరోజు 12 అయిందండి ఇప్పుడు టైము, మధ్యాహ్నము. నేనైతే ఇప్పుడు ఊరికి వెళ్ళాలి, రెడీ అవ్వాలి. అలా బట్టలు తీసుకుంటూ అలానే నిద్రపోయానండి. ఎందుకంటే బాగా జలుబు తుమ్ములు ఫీవర్ అనమాట. అయినా ఊరికైతే వెళ్ళాలి. మా వాళ్ళకి వస్తా అని చెప్పాను అనమాట. ఊరికైతే వెళ్ళాలి. 1 డే కోసమే వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీరు గెస్ చేయండి. నేను పుట్టకముందు మా నాన్నది ఏ ఊరు అని చెప్పానండి. నేనైతే అక్కడికి వెళ్తున్నాను అనమాట. మీరు కనుక నా బర్త్ స్టోరీ చూసి ఉంటే మీకు తెలుస్తుంది. తెలిస్తే మాత్రం తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి కంపల్సరీ నేను ఏ ఊరికి వెళ్తున్నాను అనేసి. లేదంటే నేనే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎక్కడ దాకా కంటిన్యూ చేస్తానో కూడా నాకైతే తెలియదండి. ఇప్పుడైతే 2కి అంతా నేను ఊరికి వెళ్ళాలన్నమాట. 2కి నాకు బస్సు ఉంటుంది ఇక్కడ. 2కి అంతా నేను వెళ్ళాలి. ఇంకా నేను ఇప్పుడు వంట ఏం చేయలేదు, అన్నం అయితే వండేసాను. వంట చేసేసి కర్రీ చేసేసి బోలెడని బట్టలు ఉన్నాయండి, బట్టలు వండేసుకొని రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. ఎక్కడ దాకా అవుతుందో వ్లాగ్ మీరు కూడా చూసేయండి. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. చాలా స్పీడ్గా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడైతే 1 o'clock అలా అవుతుందండి. ఇంకా నాకు 1/2 hour టైం ఉంది. నేను ఇక్కడ దాకా ఇంకా రెడీనే అవ్వలేదు. రేపటి వీడియోలో చూడండి నేను ఎలా ఊరికి వెళ్తున్నాను అనేసి. చాలా హడావిడైపోయిందండి. నాకు కొద్దిగా జలుబు బాగా ఎక్కువ ఉండడంతో లేట్ అయిపోయిందనమాట. లేదంటే మార్నింగే రెడీ అయ్యేదాన్ని. ఇంక ఇక్కడైతే ఊరికి వెళ్ళడానికి అయితే 1 డే కోసమైనా సరే బ్యాగ్ అయితే సర్దుతున్నానండి. ఒక శారీ అండ్ ఒక డ్రెస్ పెట్టుకున్నాను. మేబీ నాకు అక్కడ హెల్త్ ఏమన్నా డిస్టర్బ్ అయితే డ్రెస్ అయితే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అనేసి. ఇంకా ఇక్కడ ఉదయ్ నేను మాత్రమే వెళ్తున్నామండి. గీత అయితే ఉంటుంది ఇక్కడే. 1 డేనే కదండి, రేపు మార్నింగ్ గీత అయితే స్కూల్కి వెళ్తుంది అనమాట. అందుకోసం అయితే గీతని వద్దని చెప్పాడనమాట మా హస్బెండ్. అందుకోసం అయితే గీత ఇక్కడే ఉంటుంది. నేను ఉదయ్ మాత్రమే వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కంపల్సరీ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ కోసం చాలా రాసుకున్నానండి. ఊరికెళ్ళి వచ్చిన తర్వాత అది చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాను కూడా. మీరైతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని పెట్టుకోండి. ఇంక ఇక్కడ ఊరికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఛార్జింగ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి, ఛార్జింగ్ గడ్డ. అది మర్చిపోతే అంతే. ఇంకా నేను రేపు వీడియో అప్లోడ్ చేస్తానో లేదో కూడా నాకు తెలియదండి. ఎందుకంటే అక్కడ వీలవుతుందో లేదో, చాలామంది ఉంటామన్నమాట. వీలవుతుందో లేదో సెల్ పట్టుకొని కూర్చుంటే కాదు కదండి. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఒక 1 hour దాకా పడుతుంది. ఎడిటింగ్ చేయాలంటే ఒక 1 hour పడుతుంది. ఒక్కొక్క షార్ట్కి 2 hours పడుతుందండి ఎడిట్ చేయాలంటే. రోజు 2 షార్ట్లు ఒక వీడియో కదా, అవ్వదన్నమాట అంత ఈజీగా. అందుకోసం అయితే ఇంకేమో చూడాలి. మ్యాక్సిమం అయితే రేపు ఏదో ఒకటే పెట్టడానికే ట్రై చేస్తానండి. అంటే
ఊకే అలా ఎడిట్ చేసి పెట్టేటట్టే ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ లాంగ్ వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నా అండి, మా ఊరు ఎట్లుంటుంది అనేసి. ఇక్కడైతే నేను చెప్పాను కదండి ఎగ్ కర్రీ అయితే చేసుకుంటున్నాను అనేసి. మా వాళ్ళ కోసం కూడా ఎగ్ కర్రీ అయితే చేసి పెట్టేశాను. ఇక్కడ గీత మా హస్బెండ్ ఉంటారు కదా, ఇంకా నాకు కూడా బాగా ఆకలిస్తుందండి. నేను మార్నింగ్ ఓన్లీ అది పాయసం మాత్రమే తిన్నాను. ఇంకా ఆకలిస్తే నేను కూడా వెంటనే పెట్టేసుకొని తిన్న తర్వాత పని చేసుకుందాంలే అనేసి ఫస్ట్ అయితే తినేస్తున్నాను. చాలా స్పీడ్గా తినేసరికి ఎక్కువలు వచ్చాయండి. అందుకోసం అయితే ఇంకా స్పీడ్గా తినేస్తున్నాను, పని ఉంది అనేసి. ఇంకా నా ఫేవరెట్ ప్లేస్ చెట్టు కింద కూడా కూర్చున్నానండి. అంతే ఈ వీడియో.